మా ఊరు గట్టు మీద కొన్ని సంవత్సరాల క్రితం వెలిసిన ఈ తేలమ్మ తల్లి పక్కనే ఒక చిన్ని రాయిలో నీళ్లు ఎప్పుడు ఉంటాయంటే నమ్ముతారా? అది ఎలాగో చెప్పేస్తారో వీడియో మొత్తం చూసేయండి. చాలా రోజుల తర్వాత మా ఊర్లో గుడి ప్రతిష్ఠ ఉంటే మేమైతే అక్కడికి వచ్చేసాం. మీకు కూడా చూపించేస్తా, వచ్చేయండి. ఇదైతే ఈ కొండ మీద నుంచి వ్యూ అన్నమాట. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చేసింది. చాలా సంవత్సరాల కింద వెలిసిన అమ్మవారికి ఇప్పుడు గుడి ప్రతిష్ఠ ఏంటని అనుకుంటున్నారా? అమ్మవారు వెలిచినప్పుడు చిన్న పాకలా వేశారు, దాన్ని ఇప్పుడైతే డెవలప్ చేసి గుడిలా కట్టారనమాట. అందుకే మళ్ళీ ప్రదర్శిస్తున్నారు. మా అక్క వాళ్ళ పాప కూడా వస్తే నేనైతే ఇంక దాన్ని ఫుల్ గా ఏడిపించేసా. అది నన్ను చూస్తేనే భయపడిపోతుంది. చిన్ని రాయిలో నీళ్ళు ఎప్పటికీ అవ్వని చెప్పాను కదా, నేను కూడా ఇక్కడికి రావడం అండ్ అలానే చూడడం కూడా ఫస్ట్ టైమే. ఇంకా గుడి వెనక సైడ్ అయితే ఉంటది ఇది. అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం చెప్పులు లేకుండా. ఈ ఎండకి రాళ్ళు గుచ్చుకుంటున్నా కూడా చూడాల్సిందే అని వెళ్తున్నాం. అంత ఎండలో వచ్చేసరికి ఈ వాటర్ చూడగానే తాగాలనిపించేసింది. ఇంకా మా తాతయ్య అయితే అందులో బకెట్ వేసి లాగుతూ ఉన్నారు. మేమందరం తాగుతూనే ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నీళ్ళు అయితే ఇలా వస్తూనే ఉంటాయంట. ఎప్పటి నుంచో గీదలు కాయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా డైలీ తాగినా కూడా అవ్వనే అవ్వట్లేదంట. అది ఎలానో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఇంకా ఈ వాటర్ టేస్ట్ కి వస్తే దీని ముందు మినరల్ వాటర్ కూడా అసలు పనికిరావు. ఇంత ఎండలో కూడా పూజలు, అభిషేకాలు, భజనలు ఆపకుండా చేస్తున్నారు. నేను మాత్రం అంత ఎండకి అస్సలు ఉండలేక ఇంటికి అయితే వచ్చేసాను. కానీ ఇంటికి వచ్చాక తెలిసింది నేను తాళం తెచ్చుకోవడం అయితే మర్చిపోయాను. అంతే గైస్, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.